జనసేన టీడీపీ పొత్తుల్లో భాగంగా అనకాపల్లి ఎమ్మెల్యే సీటు జనసేన నుండి మాజీ మంత్రి కొనతాల రామకృష్ణకు కేటాయించడంతో అనకాపల్లి టీడీపీ క్యాడర్లలో ఆందోళన మొదలైంది. మొదటి నుంచి పీలా గోవింద సత్యనారాయణకు సీటు కేటాయిస్తారని ప్రచారంతో పార్టీ క్యాడర్లో నమ్మకం ఉండేది. పొత్తుల్లో భాగంగా జనసేనకు ప్రకటించడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయంకు చేరుకుని అనకాపల్లి సీటు పీలా గోవింద్కు కేటాయించాలని, లేని పక్షంలో ఇండిపెండెంట్ గా గెలిపించుకుంటామని అన్నారు. పీలా గోవింద్ స్పందిస్తూ సాయంత్రం 5 గంటల వరకు సంయమనం పాటించాలని పార్టీ అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారని అన్నారు. నేను వార్డులోకి వెళ్ళినప్పుడు కూడా ఎవరిని అడిగినా కూడా గోవింద్ గారికి సీట్ ఇస్తే కనుక మీరు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు, గోవింద్ గారికి ఇస్తే కనుక విన్నింగ్ ఛాన్స్ 100% మీకు ఉంటాయి, లేని పక్షంలో ఎవరికి ఇచ్చినా కూడా చాలా కష్టమే, నువ్వు గెలవడం ఇబ్బంది అవుతుంది అని చెప్పి చాలా మంది అడగడం జరిగింది సార్. ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా గోవింద్ గారికి ఇస్తే కనుక ఖచ్చితంగా మేము మీకు సపోర్ట్ చేస్తాము, గోవింద్ గారి గెలుపుకు మేము కూడా మా వంతు సాయం చేస్తామని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అటువంటిది ఇవాళ పొద్దున్న 11 రిలీజ్ చేసినప్పుడు చూస్తే శశినారాయణ గారి పేరు కనిపించకపోతే కనుక మా అందరూ ఆందోళన ఫీల్ అయ్యాను సార్. వెంటనే ప్రగతికుంటూ పార్టీ ఆఫీస్కి వచ్చాము. పార్టీ ఆఫీస్కి వస్తే లేదమ్మా మనకి ఇవ్వలేదు, సాయంత్రం 5 గంటల వరకు వెయిట్ చేయండి, మంచి నిర్ణయం ఇస్తామని అంటున్నారని చెప్పి అన్నారు. అందుకోసం మేము అందరూ కూడా వెయిట్ చేస్తున్నాం సార్. గోవింద్ గారు సత్యనారాయణ గారు కనుక 5 గంటలకు కనుక అభ్యర్థి కింద ప్రకటించకపోతే కనుక తర్వాత జరిగే పరిణామాలు మేము ఎవరం కూడా ఇంకా ఇచ్చేయలేము సార్. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అధికారుల్లో సీట్ గెలవడం అయితే కనుక 100% కష్టం సార్. 5 గంటల దాకా మనం సమన్వయం పాటిస్తాం. ఈ మీడియా ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే ఈ 5 సంవత్సరాలు కూడా మీలా సచివాలయం ఒక ఎమ్మెల్యేగా ఉండాలి. ఈ నియోజకవర్గంలో ఒక కష్టానికి సుఖానికి కార్యకర్తలు ఎంత ఉన్నా ఎవరైనా ఉన్నారంటే సత్యనారాయణ గారు ఈ రోజు ఎక్కడ వచ్చి ఈ రోజు ప్రభుత్వం పెట్టి అదే నేను చెప్పదలుచుకున్నాను. ఇదే కర్మమైన రాష్ట్రానికి బాబు చూడండి భవిష్యత్ గ్యారంటీ యువకాలం బాధులు ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయో ఒక జాబు పూర్తిగా సమర్థ పెళ్లి నియోజకవర్గంలో ప్రతి కష్టానికి ఈ రోజు పిల్లలు అంతా ఉన్నారు. మరి ఈ రోజు కనబడిన వ్యక్తులు ఏ సర్వే